హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు అయితే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నేను స్పెషల్ గెస్ట్ ఎందుకు అంటున్నానంటే తను నిజంగా స్పెషలే. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే మన సొసైటీలో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలుసు. ఎలా మాట్లాడతారు, ముందు గౌరవంగా మాట్లాడినా అంటే ఓకే అని మాట్లాడినా కూడా వెనకాల ఎలా మాట్లాడతారో మనం చూస్తూనే ఉంటాం. అయితే తను ఎందుకు స్పెషల్ అంటే ఒక 46,000 ట్రాన్స్జెండర్కి ఏంటంటే ఒక రిప్రజెంటేటివ్గా ఉండి వాళ్ళ తరపున ఒక పోరాటం అనుకోవచ్చు, వాళ్ళ తరపున వాళ్ళ హక్కుల గురించే కావచ్చు, ఏదైనా కూడా నేను ఉన్నాను అని చెప్పేసి తను ఉండడం. అంటే తను ఒక ఆర్టిస్ట్, తను ఒక సింగర్, వై నాట్ తన అసలు ఒక ఇదని చెప్పడానికి లేదు. సో తనే మన చంద్రముఖి గారు. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. తనతో అంటే నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఇంకా ఉంది. అండ్ మీకు కూడా ఇవన్నీ కూడా బాగా అంటే చాలా వరకు ఉంటుంది కదా, అసలు ఏంటి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక ఏమంటారు ఒక ఇంట్రెస్టింగ్ది ఉంటుంది కదా. సో ఈరోజు అసలు చాలామంది ఇంతకుముందు కూడా మనకి ఇచ్చారు. నిజంగా అసలు ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ తర్వాత మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు ఏంటనేది ఈరోజు మనకి తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్కారం అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? సూపర్, ఆల్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నేను అడగంగానే మీరు ఓకే అని చెప్పడం, అసలు నేను ఓకే చెప్తారని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీన్స్ ఎ లాట్. రైట్. అంటే నేను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూకి పిలవడానికి గల కారణం ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎలా మారారు అదంతా కాకుండా ఒక ట్రాన్స్జెండర్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు కష్టాలు పడతారు. అయితే కానీ ఇంట్లో చెప్పడానికి ఎందుకు ధైర్యం చేయరు? అచ్చా, అంటే ఇంట్లో చెప్పడానికి ధైర్యం ఎందుకు చేయము అంటే నేనున్న టైంలో ఇట్స్ 2010, 2009 టైం. సోషల్ మీడియా కానీ లేకపోతే ఎటువంటి అంత మనం చాలా కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నాము ఆ టైంలో. అండ్ వీఆర్ ఆ ఫ్యామిలీ ఈజ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అంటే నా విషయం చెప్తున్నా, అందరు ఫ్యామిలీస్ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలని లేదు. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్ జెండర్ గురించి, ట్రాన్స్ విమెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అన్న నాలెడ్జ్ కూడా అప్పట్లో చాలా తక్కువ. సో ఫ్యామిలీకి చెప్పడానికి భయపడడానికి కారణం ఏంటంటే మన అమ్మకి చెప్పేలోపు మన ఇంటి పక్కన ఆంటీయో లేకపోతే స్కూల్లో టీచరో ఎవరో ఒకళ్ళు మన అమ్మకి చెప్తారు, వీడేంది ఆడబట్టలోలాగా బిహేవ్ చేస్తున్నాడు, వీడు ఆడంగి ఎదవలాగా బిహేవ్ చేస్తున్నాడని మన పేరెంట్స్కి ఆల్రెడీ చెప్తారు. ఆడంగి వాళ్ళు లేకపోతే ఆడబట్టలోలాగా బిహేవ్ చేస్తున్నారంటేనే మన పేరెంట్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచించడం మానేసి మనని శిక్షించడం స్టార్ట్ చేస్తారు. మంచిగా నడు, ఆడపిల్లలతో తిరగకు, అందరు నిన్ను ఆడబట్టలో అంటుంటే నా సిగ్గుపోతుంది, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు మీ గురించే పంచాయతీ వచ్చి కూర్చుంటే ఆడవాళ్ళ మధ్య వాళ్ళు నీ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ బిచ్చింగ్ ఏదైతే ఉంటుందో సొసైటీ నుంచి వచ్చే బిచ్చింగ్, దానివల్ల ఫ్యామిలీస్కి దీని గురించి తెలుసుకోవాలని అలా ఆలోచన రాదు, దీన్ని యాక్సెప్ట్ చేయాలి అన్న ఆలోచన అస్సలు రాదు. ఎందుకంటే అయ్యో చూడనిక నీ కొడుకు ఆడబట్టలోలాగా తిరిగితే రేపు నీ కూతురికి ఏం పెళ్ళి అవుతుంది, నీ కొడుకు ఏం పెళ్ళి అవుతుంది మిగతా వాళ్ళకి. సో ఈ లోకులు కాకులు అని అంటారు కదా, ఈ కాకుల అరుపులకి ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళ మైండ్ సెటప్ లో పెట్టుకుంటారు తప్ప మనం ఇంటర్నల్గా మనం ఏం ఫేస్ చేస్తున్నాం అనేది ఆలోచించారు అమ్మా నాన్న వాళ్ళు. సో అంటే ఇది ఇంకోటి ఏంటంటే గూగుల్ చేయడానికి ఆ కాలంలో గూగుల్ అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగడానికి వీ డోంట్ నో హూ సైకియాట్రిస్ట్లు అనే వాళ్ళు ఇప్పుడున్నారు చాలా మంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం వెళ్తే సైకియాట్రిస్ట్లు అని కానీ లేకపోతే వేరే డాక్టర్స్ అనేవాళ్ళు చాలా యాక్సెస్ చాలా తక్కువ ఉండేది. అండ్ మామూలుగా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు, మీ బాబుకున్న ప్రాబ్లం ఇదండి, హార్మోనల్ డెఫిషియన్సీ ఉంది అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, పెరిగే క్రమంలో ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ తోటి ఇన్ఫర్మేషన్తో కూడుకున్న విషయాలు కాబట్టి అప్పట్లో ఇవి చాలా తక్కువ ఉండేవి. కాబట్టి ఫ్యామిలీకి చెప్పడానికి భయపడేవాళ్ళం. ఫ్యామిలీకి చెప్తే దెబ్బలే పడతాయి. మీకు పడ్డాయా? చాలాసార్లు. అంటే ఎట్లా దెబ్బలు పడ్డాయి అంటే పక్కింట్లో వాళ్ళు ఆళ్ళీళ్ళు చెప్పినప్పుడు, మమ్మీ వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం వినకుండా మనం అలాగే బిహేవ్ చేస్తాం. ఎందుకంటే అది బాడీలో ఉన్న డెఫిషియన్సీ, మానసికంగా ఉన్న ప్రాబ్లం కాదు, శారీరకంగా ఉన్నటువంటి ప్రాబ్లం. అది మన శరీరంలో ఒక క్యాన్సర్ అనేది ఒక చిన్న పార్ట్లో క్యాన్సర్ వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం, అది తగ్గుతుంది. అది డిసీజ్, అది ఒక వ్యాధి. కానీ
హార్మోనల్ డెఫిషియన్సీ అనేది అండ్ ఒక అబ్బాయి ఆడపిల్లలాగా బిహేవ్ చేయడం అనేది రోగం కాదు, డిజీజ్ కాదు. బయాలజికల్గా వాళ్ళ బాడీలో ఉన్న ప్రాబ్లం అది. అది అర్థం కాదు పేరెంట్స్కి. కాబట్టి కొట్టడము, తిట్టడము, మామయ్యని పిలిచి పంచాయతీలు పెట్టడము, పెదనాన్నని పిలిచి మీరు చెప్తే వింటాడేమో. అంటే ఎవరికైతే మనం భయపెడతామో వాళ్ళతో చెప్పిస్తే భయపడి మారతాం అనుకుంటారు. కానీ మార్పు అనేది రాదు. అది ఎందుకంటే అది రోగం కాదు తగ్గడానికి మెడిసిన్ వేసుకుంటే. బెదిరిస్తే చేయడానికి అది ఇట్స్ నాట్ అన్ యాక్ట్. లేడీ గెటప్ ఆర్టిస్ట్లో యాక్ట్ చేసినట్టు మేము యాక్ట్ చేయలేం కదా. అవునవును. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలాగా ఉండాలి అని అనుకున్నాము. శారీరకంగా, మానసికంగా మా బాడీ మెన్ని సపోర్ట్ చేయట్లేదు, విమెన్ ఫీలింగ్స్ని సపోర్ట్. ఫ్యామిలీకి చెప్పడానికి భయం ఏంటి అంటే ఫ్యామిలీకే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫ్యామిలీకి కౌన్సిలింగ్ అవసరం, స్కూల్లో ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్స్కి కౌన్సిలింగ్ అవసరం, మనతో పాటు కూర్చున్న తోటి విద్యార్థులకి అవసరం, అలాగే విద్యార్థుల వాళ్ళ ఫ్యామిలీస్కి అవసరం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా హెయిర్ ఉండి ఫిమినైన్గా ఉండి ఏదైనా పెద్ద స్కూల్లో వెళ్ళామనుకోండి, ఎస్బీ స్కూల్స్ లాంటి దాంట్లో, మీ అబ్బాయికి మా స్కూల్లో సీట్ ఇస్తే వేరే వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళి ఆబ్జెక్ట్ చేస్తారండి, మా పిల్లలు కూడా వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు, సో మీరు వేరే ఏదైనా స్కూల్లో అడ్మిషన్ కూడా ఇవ్వలేని పొజిషన్లో కూడా చూశాను నేను. ఓకే. అవి ఎందుకు వచ్చినాయి అంటే మా బాబు కూడా వాళ్ళతో తిరిగితే వాళ్ళలాగా బిహేవ్ చేస్తాడేమో. అంటే ఇది ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు ఒక అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక అమ్మాయి లక్షణాలతో ఉన్న ఒక అబ్బాయితోని మిగతా అబ్బాయిలు తిరిగితే వాళ్ళు నిజంగానే అలా మారుతారు? ఎందుకు మారుతారండి? ఎందుకు తెలియట్లేదు? ఇది ఒక మిత్ అనమాట. చిన్నప్పుడు ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతాం మనం. సి వెన్ యూస్ టు వాచ్ ఎనీ మూవీ, ఆ మూవీలో ఉన్న ఏదైనా బెస్ట్ క్యారెక్టర్ని వి చూస్. ఇప్పుడు అందరూ యుద్ధం చేసేవో బాయ్స్ అందరూ మీరు గమనిస్తే కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసే వాళ్ళ క్యారెక్టర్స్ ఎంచుకుంటారు మహాభారతం. ఎవరైతే మోర్ ఫిమినైన్గా ఉంటారో దే విల్ సెలెక్ట్ ఎ వెరీ సైలెంట్ పీపుల్. కృష్ణుడినో రాధనో లేకపోతే అట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అట్లాగే ఫీల్ అవుతాం. కాబట్టి పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే చిన్నప్పుడు కలిసి ఆడుకోవడం వల్ల, కలిసి తిరగడం వల్ల, సన్నిహితంగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటారు. కానీ నేను లిటరలీ ఒక మాట చెప్తున్నాను, పర్ఫెక్ట్ మెన్ ఎవరు ఒక్క నిమిషం శారీ భుజం మీద కూడా వేసుకోరు. బచ్చి తీయే నాకి. ఇప్పుడు షాపింగ్కి వెళ్తాం, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మన పక్కన మగవాడు ఉండడం మర్చిపోతాం, ఆడవాళ్ళు లేకపోతే చీర ఒకసారి రెండు చూస్తా అంటే చితి నా మీద ఎందుకు వేస్తున్నాం. అవును. అంటే హౌ అన్కంఫర్టబుల్ దే ఆర్ బికాస్ దే ఆర్ మెన్స్ and they grown with the same mind setup, but we are not grown with the same mind setup kada. So there is a very difference between physical and mental. Mental ga nanu nenu women anukunnanu, physical ga kuda I want to be as a woman anukunnanu, but men never think that. Men is men all the time, physical ga, mental ga, ethical ga, whatever they want to be like a man. So trans women's are not like that. జెండర్ నాన్ కన్ఫార్మ్డ్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ లైక్ దట్. జెండర్ నాన్ కన్ఫార్మ్డ్ అని ఎప్పుడు అంటాము అంటే మన జెండర్ ఏంటో అని మనం తెలుసుకునే ఒక పీరియడ్ ఉంటుంది. అది 2 years ఉంటుంది, 3 years ఉంటుంది, కొంతమందికి 5 years ఉంటుంది, కొంతమందికి. ఎందుకు అంటే నేనేంటి అని ఒక ప్రశ్న నన్ను నేను ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. రైట్. సో అప్పుడు మనకి తెలీదు, ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. మన బాడీలో ఉన్న హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల అది గ్రోత్ అవుతూ వెన్ వీ గెట్ అన్ అ క్లారిటీ, ఆ టైం అంతా జెండర్ నాన్ కన్ఫర్మ్డ్. దాంట్లో ఆ కన్ఫర్మేషన్ అప్పుడు మనం ఒకసారి మనం ఇది నా జెండర్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత